ఓం శాంతి. ఈరోజు జూన్ 9వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, బాబాతో పాటు ఎగిరిపోయేందుకు సంపూర్ణంగా పవిత్రంగా అవ్వండి. సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహం నాది కాదు. పూర్తిగా అశరీరులుగా అవ్వండి. అప్పుడే బాబాతో పాటు ఎగిరిపోగలరు అంటున్నారు బాబా. ప్రశ్న: ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ భయం అనేది తొలగిపోవాలి? సమాధానం: చాలామంది పిల్లలు మాయ తుఫాన్లను చూసి చాలా భయపడతారు. బాబా, తుఫాన్లు చాలా హైరాణ చేస్తూ ఉన్నాయి, వాటిని ఆపండి అని అంటారు. పిల్లలు, ఇది బాక్సింగ్ వంటిది కదా, ఆ బాక్సింగ్లో కూడా ఎప్పుడూ ఒకే వైపు నుండి యుద్ధం జరుగుతూ ఉండదు. ఒకరు 10 దెబ్బలు కొడితే ఇంకొకరు కనీసం 5 అయినా తప్పకుండా కొడతారు. కావున మీరు మాయతో భయపడకూడదు. మహావీరులుగా అయి విజయీలుగా అవ్వాలి. అప్పుడే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ప్రతిజ్ఞ చేసి మీ ఎదుటకి వచ్చాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇప్పుడు జ్ఞాని ఆత్మగా అవ్వాలే కానీ కేవలం జ్ఞానం వింటూ వినిపించేవారుగా కాదు. స్మృతి పురుషార్థాన్ని కూడా చేయాలి. స్మృతి చేసే పురుషార్థాన్ని చేయాలి. అశరీరులుగా అయి అశరీరి అయిన తండ్రిని స్మృతి చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: బాబా పిల్లలుగా అయి మిగిలిన విషయాలన్నింటి నుండి మోహాన్ని సమాప్తం చేయాలి. ఈ దేహం కూడా నాది కాదు. పూర్తి దేహి అభిమానిగా అయి సంపూర్ణంగా సమర్పణ అయిపోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీట్ పైన సెట్ అయి ఉంటే సహజంగా మరియు సదాకాలిక కర్మయోగి భవ. ఈరోజు వరదానం యొక్క వివరణ. ఏ విధంగా ఏదైనా మిషనరీ సెట్ చేసినప్పుడు దానిని ఒక్కసారి సెట్ చేయటంతో మళ్ళీ అది దానంతట అదే నడుస్తూ ఉంటుందో, అదేవిధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క స్థితిలో స్వయమును ఒకసారి సెట్ చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు కూడా బలహీనమైన మాటలు అనేది వెలువడవు అంటున్నారు బాబా. అన్ని మాటలు, కర్మలు, సంకల్పాలు అదే సెట్టింగ్ అనుసారంగా వాటంతటా అవే నడుస్తూ ఉంటాయి. ఇదే సెట్టింగ్ అనేది సహజంగా మరియు సదాకాలికంగా కర్మయోగులుగా నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే విధంగా సహయోగిగా చేసేస్తుంది అంటున్నారు బాబా. స్లోగన్: నేను అని అనేందుకు బదులుగా బాబా బాబా అని అనడమే స్మృతికి రుజువు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని అంటే స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే సహనశీలతను కలిగి ఉంటారో వారే డ్రామా అనేటటువంటి డాలుపై నిలవగలరు. హర్షితంగా కూడా ఉండగలరు. సహనశీలత లేకపోతే డ్రామా అనేటటువంటి డాలును పట్టుకోవటం కూడా కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా అందులో చేసి చేయించేటటువంటి వారి యొక్క స్మృతి సదా ఉండాలి. చేయించేవారు బాబా, చేసేవారు నిమిత్తం. ఒకవేళ దీనిని స్మృతిలో ఉంచుకొని కర్మ చేసినట్లయితే సాక్షిగా అయ్యి పాత్రను పోషిస్తారు.
అంటే సాక్షిగా ఈ పాత్రను పోషిస్తున్నాను అనేటటువంటి అనుభవం అనేది అవుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.